సో వి మేడ్ ఇట్ అండి. వి మేడ్ ఇట్ టు ఎస్ఎన్ఎల్. కశ్యప్ పటేల్ ఇందాక నుంచి కామెంట్‌లో వస్తున్నాయి. ఏవండి డ్రాక్స్ గారు ఐ హర్డ్ యూ. కశ్యప్ పటేల్ మేడ్ ఇట్ టు కానీ ఎంత ఎంత బ్యూటిఫుల్‌గా కుదిరాడంటే దిస్ గాయ్ మన అజీజ్ అన్సారీ. He's a good comment. జస్ట్ లైక్ ఇఫ్ ఐ డిడ్ంట్ టెల్ యూ వుడ్ హావ్ థాట్ ఇట్ ఈస్ క్యాష్ పటేల్. ఐ మీన్ ఎవరికన్నా తెలియకపోతే. సో 8 seconds వరకు ప్లే చేయనిస్తదండి. లేకపోతే మనకి యూట్యూబ్ విల్ ఫ్లాగ్ ఇట్. సో You guys should not be reporting the lies and the gossip. You should be reporting on the historic nature of my appointment. I am a trailblazer. I'm the first Indian person to suck at their job. I'm the first Indian person to suck at my job. So be it. We are not. That's really సో ఇంకోటి సో ఇండియన్ డయాస్పోరాకి సంబంధించిందే జస్ట్ సమ్ రాండమ్ బిట్స్ అన్నమాట ఇది. వి టాక్డ్ అబౌట్ లైక్ 2-3 వీక్స్ అగో గుర్తుందా అది? ప్రైవేట్ దీంట్లో అంటే లైఫ్ సైజ్ కంటే కొంచెం పెద్దది ఎన్టీఆర్ విగ్రహం. 9 అడుగులు సార్ పోనీ 10 అడుగులు. వాటెవర్ 9 అడుగులు అనుకుందాం. సో ఎందుకంటే లైఫ్ సైజ్ పక్కన నిలబడితే ఇక్కడికి వస్తున్నారు మనుషులు. ఆయన అరౌండ్ చెస్ట్ లెవెల్‌కి వస్తున్నారు పక్కన నిలబడితే. సో ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అంతా 15 ఎకరాల్లో అంత 34 ఎకరాలు సార్. 34 ఎకరాలు ప్రైవేట్ ప్రాపర్టీ. 34 ఎకరాలు ప్రైవేట్ ప్రాపర్టీలో. సో దాని గురించి అంత కాంట్రవర్సీ ఇప్పుడు ఇండియన్స్ అది చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రైవేట్ ప్రాపర్టీలో ఎన్టీఆర్ విగ్రహం కాదు, కేసీఆర్ విగ్రహం పెట్టుకో, లేకపోతే జగన్ విగ్రహం పెట్టుకో, వైఎస్ఆర్ ఎవరిని పెట్టుకున్నా వై డూ యూ కేర్? వై డస్ ఇట్ బాదర్ యూ? ఓకే. ఈ అదే కోవలో చూసుకుంటే ట్రంప్‌లో ఈయన గారి చిత్రం. ఇది ట్రంప్‌ని కూడా తిట్టండి. అది వాడి ప్రాపర్టీలోనే పెట్టుకున్నాడు. అలాగే ఈ కిమ్ జాంగ్ యూన్. సో ఐ మీన్ ఆల్ దీస్ పీపుల్ విత్ దేర్ హిపోక్రసీ అండ్ ఆల్ దట్ ఇస్ జస్ట్ బాదర్స్ మీ. So on the same topic, this Texas Congressman Chip Roy. Congressman, there's a lot about this. It's kind of murky and unclear, but an Islamic-centered city in Texas, what could possibly be wrong with this? Well, you know, a friend of ours in a suburban red county here in Texas, they did a poll in their elementary school, said what language is spoken at home. English came in 4th. Spanish was number 1. Farsi was number 2. Other languages number 3, and English number 4. This is what we're dealing with in Texas right now. Why this is important, Entante? They're talking about the language they spoke at home. US Congressman, she's one of the top commentators on Fox. She's fucking worried about her viewership. If you're speaking your own language at home, you're not watching my Fox TV, who will watch it? Tell that lady, Texas is a Spanish state. It used to be part of Mexico. It is an independent country on its own. It got annexed to United States in 1880s. Yeah. And there is a predominant 60 to 70% of the people who speak Spanish at home. And it should not be an issue. Well, it is not an issue, but I'm just telling you, if any of our and they don't even know what the third language is. They might as well tell the number, tell the name of it. So they don't even understand that Telugu or Hindi or English or Telugu, Hindi, Tamil. These are all different languages. అయ్యా కిరణ్ గారు 6 నెలల సవాసం చేస్తే ఆడవుతాడు అన్నట్టుగా మీరు ఇంతవరకు ఏమన్నా కొంచెం గుంటూరు బూతులు వచ్చాయి కానీ ఇప్పుడు పద్ధతికి ఇంగ్లీష్ లో తిట్టేశారు. ఇప్పుడు చాలా డిసిప్లిన్ గా చాలా డిసిప్లిన్ గా చేస్తారు సార్. అంటే నేను అడ్వర్టైజ్ లో పనిచేశాను సార్. ఇండియాలో అడ్వర్టైజ్ లో పనిచేశాను. మాకు బూతులు అనేది ఫ్యాషన్ అది అక్కడ.
ఎందుకంటే అది అది చూసుకుంటే వి అరైవ్ టైప్ అన్నమాట. అది అది. సో, యాహ్! వి యాహ్! హావ్ టు ప్రాక్టీస్ ఇట్. బై ద వే డ్రాక్స్ గారు పాయింట్ చేశారు. నేను మర్చిపోయాను ఇది. చిప్రాయ్ ఈస్ రన్నింగ్ ఫర్ కెన్ పాక్స్టన్స్ రోల్. ఏజీకి పోటీ చేస్తున్నాడు చిప్రాయ్. ఓకే. సో స్పీకింగ్ ఆఫ్ కెన్ పాక్స్టన్ అండి, సరా గంజాలెస్ ఫేవరెట్ అటార్నీ జనరల్. సో వాచ్ దిస్. Ken Paxton gives his friend who raped a third grade boy a plea deal for 30 days in prison. This is the guy, this corrupt son of a gun. I mean, he's going after these 30 Indian. ఇప్పుడు అంటే వాట్ అబౌట్ సిస్టమ్ అవుతది గానీ, అంటే సార్ ఇప్పుడు ఆయన్ని ఎలా లీడర్‌షిప్‌కి ఒప్పుకుంటారో నాకు అర్థం కాదు సార్. ఆయన ఇప్పుడు క్రిస్టియన్ వాల్యూస్, రిపబ్లికన్ అంటే క్రిస్టియన్ వాల్యూస్, క్రిస్టియన్ అది ఇది అనుకుంటారు. ఆయన ఇక్కడ చర్చిలు పెట్టాడు బానే ఉంది. ఆళ్ళ వైఫ్ ఆయన దగ్గర డైవోర్స్ తీసుకుంది బికాస్ ఆఫ్ అడల్టరీ. 10 కమాండ్‌మెంట్స్‌లో ఉన్నది థౌ షాల్ నాట్ కమిట్ అడల్టరీ అనేది 10 కమాండ్‌మెంట్స్‌లో ఉందనుకుంటా నాకు తెలిసి. ఉంది. That's one of the. మరి మరి అది ఉన్నప్పుడు వాడు ఎట్లా క్రిస్టియన్ అవుతాడు? బేసిక్స్ కదా అది. మీరు చాలా సీరియస్ ప్రశ్నలు అడుగుతున్నారు. దానికి ఐ మీన్ ఇవాళ మరీ అంటే ఇప్పుడు అంటే నాకు ఒక అటార్నీ జనరల్ ఒక ఈ ఫెలనీ నుంచి దీన్ని చేయొచ్చో చేయకూడదో అనేది నాకు తెలీదు గానీ, ఐ డోంట్ థింక్ దట్ షుడ్ బి డూయబుల్. ఇట్ కెన్ బి డన్. ఇట్ షుడ్ బి డన్ అట్‌లీస్ట్. యాహ్! థర్డ్ గ్రేడ్ పిల్లలు Yes. చదువుతున్నారు మరి ఎర్రనా కూడా కాకపోతే. ఆడిని బయటకు తోటిపోయింది. ఆడిని ఏ నల్లోళ్ళు ఉన్నది ఆ జైల్లోనే పెట్టక కొన్ని రోజులు. ఆడికి కూడా అర్థమవుద్ది కదా! రేపంటే ఏంటి అనేది. ఆడికి తెలియకే కదా! Well, I don't know. I don't know if I want to go there, but it just well, అవి డయాస్పోరాకి సంబంధించిన ఇప్పుడు ఇది ఎలా తయారైందంటే 15 years ago most of the concentration of Telugu people were in California, right? The biggest number are in California. ఇప్పుడు ఇట్ మే స్టిల్ బి ద కేస్. హైయెస్ట్ నెంబర్ తెలుగు వాళ్ళంతా కాలిఫోర్నియాలో ఉన్నారేమో గానీ, టెక్సస్ ఓవర్‌టుక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది ఈ న్యూస్‌కి సంబంధించి టెక్సస్ నుంచే ఎక్కువ వస్తున్నాయి. అందుకని మనం టెక్సస్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో అది తెలుగు డయాస్పోరాకి, ఇండియన్ డయాస్పోరాకి సంబంధించిన న్యూస్ అండి.